దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి పూట ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానము చేసుకుందాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం, క్షమించండి, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడిని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రేమగల తండ్రి, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరచి నువ్వు ప్రత్యక్షమండి. ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు తండ్రి కావలసిన మాటలు మీరు పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషంగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, ఏక మనసుతో చెప్పండి. హల్లెలూయా. నా ప్రియులరా, చదువుబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారులు కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తనలో దేవుడి యొక్క మందిరమును గురించిన విలువను వివరిస్తున్నట్లుగా, లేకపోతే ఆయన మందిరములో ఉన్న గొప్పతనములను వివరిస్తూ ఈ కీర్తనను కోరాహు కుమారులు రచించారు. నా ప్రియులరా, వాస్తవానికి కోరాహు గారి కుమారుల పరిస్థితి ఏంటో కొద్ది మాటలు మీతో కూడా పంచుకుంటారు. కోరాహు కుమారుల స్థితి ఏంటంటే, దేవుని మందిరమును చూడలేని పరిస్థితి, లేకపోతే దేవుని మందిరములో నిలవబడలేని స్థితి, దేవుని మందిరములో నిలిచే ధన్యతను పోగొట్టుకున్న స్థితిలో కోరాహు కుమారులు కనబడుతూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఏ పరిస్థితిని బట్టి వీరి జీవితం ఇలా మారిపోయిందనంటే, కోరాహు వారి యొక్క కుమారుల స్థితికి రావటానికి కారణము కోరాహు కుమారుల యొక్క తండ్రి. అంటే కోరాహు మరి దైవజనుడైన మోసేకు తిరుగుబాటు చేసి వ్యతిరేకపు మాటలు మాట్లాడి అవిధేయతను చూపిన వాడై దైవజనుని దేవునిని బాధ పెట్టిన వాడయ్యాడు. వెంటనే దేవుని కోపము, దేవుని ఉగ్రత కోరాహు కుటుంబం మీదకి దిగి వచ్చింది. కోరాహు నిలిచి ఉన్న స్థలములోనే భూమి రెండుగా చీలింది. కోరాహుకు కలిగిన సమస్తమును కూడా ఆ భూమి మింగివేసింది. అలాంటి సమయంలో కోరాహు కుమారులు పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు. వారి మీదికి మాత్రం ఉగ్రత రాకుండా ఆగిపోయింది. అయితే ప్రియులరా, మా తండ్రి గారు లేకపోతే మా కుటుంబీకులు మాకు కలిగిన సమస్తము దేవుడి ఉగ్రతను బట్టి భూమి మింగివేసింది. అయితే ఎట్లో మేము బతికేశాము, మేము ఊపిరితో ఉన్నాము, ఇంక అంత మటుకు చాలే అని కోరాహు కుమారులు తృప్తి చెందలేదు. మనంగానైతే ఏమనుకుంటాం? మనం కూడా చనిపోతాం అనుకున్నాం, ఎట్లా మమ్మల్ని బతికిచ్చేశాడు దేవుడు, దేవునికి స్తోత్రం అని అంటాం. అయితే కోరాహు కుమారులు చచ్చిపోయినా బాగుండేదేమో అని అనుకున్నారు. ఎందుకయ్యా అనంటే
కోరాహు కుమారులు బ్రతికి ఉన్న దేవుని మందిరములో నిలిచే ధన్యతను పోగొట్టుకున్నారు. దేవుని మందిరములో ప్రభుని ఆరాధించే ఆ స్థితిని పోగొట్టుకున్నారు. జీవము కలిగిన దేవుని మందిరములో నివాసము చేసి ఆ ధన్యతను కోరాహు కుమారులు పోగొట్టుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఇలాంటి బ్రతికేందుకు చచ్చిపోయి ఉన్నా బాగుండేదే అనే స్థితిలో వారి పరిస్థితులు మారిపోయినాయి. ఒక మాట చెప్పనివ్వండి, ఏది కూడా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. అది కోల్పోయిన తరువాతనే దాని విలువ ఏంటో మనకు తెలుసు. వస్తువైనా, బంధుత్వమైనా, మనుషులైనా, సంబంధం ఏదైనా, ఏది కూడా మనతో ఉన్నప్పుడు దాని గురించి విలువ పెద్దగా మనకు ఉండదు, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించం. కానీ అది కోల్పోయిన తరువాత చాలా బాధపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మరి ఫాదర్స్ డే ఏం దినం? ఈ దినము తండ్రుల దినం. వాడు మర్చిపోయి ఎన్నో రోజులు అయి ఉంటుంది నాయన్ని, తండ్రిని. ఈరోజు స్టేటస్ పెడతాడు, హ్యాపీ ఫాదర్స్ డే అని. నాకు మరి అలవాటు లేదు. ఫాదర్స్ డే మాత్రం రెచ్చిపోయి నాయన మీద పెద్దగా ప్రేమ కారిపోయేటట్టు, ఆ ఒక్కరోజు మాత్రమే రెచ్చిపోయేటట్లు అంటాడు స్థితి నాకు. ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వీటిని పెద్దగా నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండాలి, ఒక్క రోజుకు పరిమితం అయిపోకూడదు. స్తోత్రం చెప్పు గట్టిగా. సుబ్బోత్ మాత్రం 4-5 ఫోటోలు పెట్టాడు పురుషోత్తమ అన్నకు పాపం, హ్యాపీ ఫాదర్స్ డే. ఇద్దరు జతలు నిలబడుకు ఫోటోలు స్టేటస్లో చూస్తే అన్నదమ్ముల్లాగానే ఉంటారు ఇద్దరు. రాత్రి 12:30కి వాక్యానికి సిద్ధపడతా బైబిల్ చదువుకుంటాం. సరే, ఇంక బైబిల్ అంతా చదువుకుని అయిపోయిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే ఒకటి స్టేటస్ పెట్టాడు. వాళ్ళ నాన్న ఫోటో పెట్టి, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ మిస్ యూ డాడీ అని పెట్టాడు. వాళ్ళ ఆయన చచ్చిపోయి 4 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ నాన్న చనిపోయేదానికి ముందు ఒక్క మాటైనా వాడు నాతో మాట్లాడ్డా, చచ్చిపోయేటప్పుడు నన్ను వచ్చి చూడ్డా అని ఇంచుమించు 2 సంవత్సరాల్లో ఆయన ప్రాణం కొట్టగలాడింది. అప్పుడు రాలా. చచ్చిపోయిన తరువాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఐ మిస్ యూ డాడీ, ఐ కిస్ యూ డాడీ అంటే ఏం ప్రయోజనం? ఏమండి, అసలు ఉన్నప్పుడు దాని స్థాయిను బాగొట్టుకున్నారు. నా కోపం వచ్చేసి తిట్టేద్దామని చెప్పి ఫోన్ చేసి ఒరే, ఉన్నప్పుడు కనీసము వస్తావేమో, మాట్లాడతావేమో, చూస్తావేమో, కొన్ని విషయాలు పంచుకుంటావేమో, మీ నాన్న ఎంతో ఆశపడ్డాడు, అయితే నువ్వు అప్పుడు రాలేదు, ఇప్పుడు మాత్రము మిస్ యూ డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే పెట్టిన మాత్రంలో ఏం ప్రయోజనం రా అని అడిగిన. అందుకు వాడు ఒక సమాధానం చెప్పాడు. ఏంటంటే, అన్న, నాన్నగారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు. ఇప్పుడు నాన్నగారిని కోల్పోయిన తర్వాత నాన్నగారితో మాట్లాడాలనిపిస్తుంది, ఆయన రొమ్మును ఆనుకోవాలనిపిస్తూ ఉంది, నా బాధలు ఆయనతో చెప్పుకోవాలనిపిస్తూ ఉంది. అయితే నాన్నగారు లేక దిక్కులేనోడు వలె, అనాథ వలె మారిపోయినానన్నా, నిజంగా నాన్నగారిని చాలా నేను మిస్ చేస్తున్నాను అని అన్నాడు. అంటే ఏం చెప్పనొస్తున్నాడంటే, మా తండ్రి గారు ఉన్నప్పుడు నాకు అంత విలువ, అంత జ్ఞానం ఆయన గురించి తెలియలేదు, కానీ చనిపోయిన తర్వాత ఆయన విలువ ఏంటో తెలిసిందన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే రీతిగా నేనేం చెప్పే మాట కూడా ఏంటంటే, ఏది కూడా మనతో ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. కొంచెం సౌండ్ పెట్టొచ్చుగా, ఎక్కువ అరుస్తున్నట్టున్నాగా, తెలియట్లేదు మీకు? వాడు అరవాలి అనుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. రైట్. నా ప్రియులారా, ఏది కూడా అది మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.
అది పోయిన తర్వాతనే కోరాహు కుమారులకు కూడా దేవుని సన్నిధిలో నిలవబడే భాగ్యమ ధన్యత ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు. కానీ దేవుడు అది వారి యొద్ద నుంచి తీసివేసిన తరువాత, ఆ ధన్యత వారికి దూరం చేసిన తరువాత బాధపడుతూ ఉన్నారు. అయ్యో, యెహోవా మందిర ఆవరణములను చూడాలని. ఆ దినములో అందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళలేరు. యాజకులు మాత్రమే దేవుని మందిరంలోనికి వెళ్ళేదానికి అవకాశం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. యాజకులు ఆవరణంలోకి వస్తారు, పరిశుద్ధ స్థలంలోకి వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోని కూడా యాజకులు రాలేరు, ప్రధాన యాజకులు మాత్రమే రాగలుగుతారు. ఆ ప్రధాన యాజకులు తప్ప ఇంకెవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. అప్పుడు ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుద్దా, దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుడిని దర్శించి, దేవుడిని ఆరాధించి, ఆయన పూజించి, ఆయనకు కానుకలకు అర్పించే ఆ ధన్యత భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఇవ్వబడలేదు. అయితే ఈరోజు జీవము కలిగిన దేవుని మందిరములోకి వచ్చి నీవు ఆరాధించి ఆయనలో ఆనందించుటకు నీ కొరకు నిత్యము ద్వారములు తెరవబడే ఉన్నాయి. హల్లెలూయా. అయితే బాధకరమైన విషయం చెప్పనా, ఆ రోజు కోరాహు కుమారులు పోగొట్టుకున్నంత వరకు వాళ్ళకి ఆ బాధ తెలియలా. పోగొట్టుకున్న తరువాత అయ్యో, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో నా ప్రాణము కొట్టకలాడుతుంది. మన భాషలో ఆయన మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము కొట్టకలాడుతూ ఉంది. అయితే ఈరోజు మనకు కూడా దేవుని యొక్క మందిరము నిత్యము తెరవబడి ఉంది కనుకనే దేవుని మందిరమును యొక్క విలువ, దేవుని మందిరములో ఉన్న ఆనందం, ఆయన మందిరమును గురించిన గౌరవము మనకు తెలియట్లేదు. ఆ రోజు కోరాహు కుమారులు పోగొట్టుకున్న తర్వాత అయ్యో, దేవుని మందిరం ఎప్పుడు తెరుస్తారు, మాకు ఎప్పుడు అవకాశం, ఆ జీవము కలిగిన దేవుని ముఖమును మేము దర్శించే అవకాశం మాకు ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రాణము కొట్టకలాడుతూ తల్లడిల్లుతూ ఉంది. వారికి ఆశ ఏంటి? వారి ఆశ ఏం ఆశ అండి? వాళ్ళ ఆశ సరే పాని, మీ ఆశలు ఏందో చెప్పండి. మీ మొహాలు ఎందుకు అట్టున్నాయి ఏ పూట? మీ ఆశలు ఏందో చెప్పండి. మీకు ఆశలే లేవా? నేను అప్పుడప్పుడు అంటాను, ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించడు. అందరూ చెప్పండి, ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించడు. కాబట్టి ఆశపడాలి, ఆశ ఉండాలి. మీకు ఆశలు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి. ఆశ లేకుండా ఎవరుకుంటుందండి? చదువుకునేవాడికి మంచి మార్కులు తీయాలని ఆశ, మంచి మార్కులు తీసుకున్నోడికి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఆశ, బాగా చదువు ముగించిన తరువాత మంచి ఉద్యోగం దొరకాలని ఆశ, తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆశ, కొడుకును కన్న వారికి మంచి కోడలు కావాలని ఆశ, కూతురును కన్న వారికి మంచి అల్లుడు కావాలని ఆశ, ఉద్యోగం చేస్తున్న వారికి జీతము ఇంక్రిమెంట్ వేయాలని ఆశ, వ్యాపారం చేస్తున్న వారు ఇంకనూ వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఆశ, సైకిల్లో పోయేవాడికి బైక్ కావాలని ఆశ, బైకులో పోయేవాడికి కారు కావాలని ఆశ. ఇట్లా ఏదో ఒక ఆశ. ఆశ అయితే ఖచ్చితంగా మనకు ఉంది, ఉండాలి కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలము వార్తలు చూస్తా ఉన్నాను. వార్తలు చూస్తుంటే ఒక న్యూస్ చేశారు. కన్యాకుమారిలో జనాలు కిక్కిరిస్తున్నారంట. ఎందుకంటే అక్కడ సూర్యుడు ఉదయించేది న్యాచురల్గా చూడగలుగుతాం. సూర్యుడు వేకుజామున 5 గంటలకు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించేది చాలా డైరెక్ట్గా చూసే అవకాశము కన్యాకుమారిలో దొరుకుతుంది. ఎక్కువ శాతం కన్యాకుమారికి పోయేది అందుకే. సన్ రైజ్ అంటారు దాన్ని. సూర్యుడు ఉదయించే చూస్తారు. దానికోసము ఆ న్యూస్, ఆ సన్ రైజ్ చూసే దానికోసము కొన్ని లక్షల మంది ప్రజలు వెళ్ళారంట అక్కడికి. ఎందుకంటే శనివారము, ఆదివారము
2 రోజులు లేవు. రేపేం రోజు? గోప పగిలిపోద్ది. నాకు తెలియదు రేపు సోమవారం అని. ఏం ప్రవీణ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? నిజంగా రేపు సోమవారమేనా? సందేహం ఏం లేదు, సోమవారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, రేపు సోమవారం అని నాకు తెలుసులే. ఆదివారం తర్వాత సోమవారం కాకుండా శుక్రవారం వస్తుందా? సోమవారమే. రేపు ఏం పండగ? బక్రీద్ పండగ. అంటే 3 రోజులు సెలవు వస్తుందని అందరూ కుప్పలు తెప్పలు కన్యాకుమారి వెళ్ళిపోయేశారు. అది చూడాలి. దాంట్లో ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉన్నారు, అయ్యా కొన్ని సంవత్సరాల నుండి ఇది మేము చూడాలని మాకు ఆశ ఈ రోజు నెరవేరిందన్నారు. అట్లా కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి కదండి అండి. నాకు కూడా ఒక ఆశ ఉంది. నాకు తాజ్మహల్ చూడాలని ఆశ. చిన్నప్పుడు అంటే షావులకు రాకముందు తాజ్మహల్ చూడాలి. తాజ్మహల్ ఎంతమందికి తెలుసు? తాజ్మహల్ చూసేది పెద్ద విశేషం ఏముంది? మా కనిగిరికి రా చూపిస్తాంట్రా. కనిగిరిలో లేదు, ఢిల్లీలో, ఆగ్రాలో ఉంది. రైట్. తాజ్మహల్ చూడాలని ఆశ. ఎందుకంటే దాని గురించి కొన్ని చరిత్రలు బాగుంటాయి. ఆ తాజ్మహల్ కట్టించిన ఆయన ఎవరు? బేల్దార్ అనబాకండి, మిడిమాలంగా చెప్పబాకండి. రేపు ఏ రోజు సోమవారం అన్నట్టుగా ఎవరు కట్టింటే బేల్దార్ అనొద్దు. కట్టించిన ఆయన ఎవరు అని అంటే షాజహాన్. ఎవరి కోసం కట్టించాడు? వాళ్ళ భార్య కొరకు. వాళ్ళ భార్య పేరు ముంతాజ్. అబ్బో, మీకు కూడా తెలిసిందే. డయానా కదా? కాదా? రైట్, ముంతాజ్. ఆమె కొరకు కట్టించాడు. ఆ మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ గుర్తుగా కట్టించాడు. అది చదువుకునే పిల్లలకి చాలా మందికి వచ్చి ఉంటుంది పాఠంలో. ఏంటంటే ఆయన అది కట్టించిన తరువాత, అది కట్టారే బేల్దార్లు, వాళ్ళందరూ వేళ్ళు మొత్తం నరికిచ్చేసాడంట. ఆయన నరికిచ్చేసి దానికి తగిన డబ్బు ఇచ్చేసాడు. ఎందుకు అని అంటే ఇలాంటి తాజ్మహల్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు, ఇది ఒక్కటే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కొంత డబ్బు తీసుకొని మళ్ళీ కడతారు పోయి. కాబట్టి వీళ్ళు ఇంకా పనే చేయకూడదు. వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వేళ్ళన్నీ నరికేశారంట. అట్లా ఏందా ఉంది ఆ తాజ్మహల్లో పోయి చూడాలని ఆశ. సేవలకు రాకముందు ఉన్నదిలేండి ఆశ. ఇప్పుడు ఆడని ఆశ. దేవుడు కృప చూపితే యెరూషలేము పోవాలని ఆశ. ఆమె నువ్వు చెప్పేది గట్టిగా చెప్పరాదా? సచ్చిన మొహాల్లాగా చెప్తుంటారు. చెబుతామా వద్దా అని? హాస్పిటల్ పేషెంట్ 12వ నెంబర్ ఎవరమ్మా? నేనే సార్. సచ్చిమోహాలు వేసుకుని ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఎందుకంటే టూర్గా తిరిగి చూసి రావాలి కాదు, కానీ బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదివాము, విన్నాము. డైరెక్ట్గా చూడాలని ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా మీకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి కదండి. మీకు కొంతమందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలని ఆశ ఉండొచ్చు. ఇంకొంతమందికి చంద్రబాబు నాయుడు గారిని చూడాలని ఆశ ఉండొచ్చు. కొంతమందికి జగన్ అన్నను చూడాలని ఆశ ఉండొచ్చు. ఇంకొంతమందికి మెగాస్టార్ను చూడాలని ఆశ. ఏదో మొత్తం మీద ఏదో ఎవరినో ఏదో చూడాలని ఆశ మాత్రం చెప్పండి గట్టిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే నా ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కోరహు కుమారులకి ఏదేదో చూడాలని ఆశ కాదు, కానీ దేవుని మందిర ఆవరణమును చూడాలని ఆశ. సపట్ల కొట్టండి గట్టిగా. మనం ఎంత ధన్యులమో నేను చెప్తాను వినండి. కోరహు కుమారులు దేవుని మందిర ఆవరణమును చూడాలని ఆశపడ్డారు, వారికి అవకాశం దొరకలేదు. అయితే దేవుని మందిరములో నివసించే అవకాశము దేవుడు మనకు కలుగజేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నివసించే, ఆయన సన్నిధిలో మనము కూడా నివసించే ధన్యత. నా ప్రియులారా, కోరహు కుమారులు
యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఇంక చూసేదానికి ఏం లేవా భూమి ప్రపంచం మీద? దేవుని మందిరం కాకపోతే ఇంకేం లేవండి? ఎన్ని వింతలు లేవు. బీచ్కి పోయారా లేదా మీరు? మెరీనా బీచ్కి మెరీనా బీచ్కి బానోళ్ళు ఎవరో చేయొద్దండి పాపం. అవును దయక్క, మరి వాళ్ళని తీసుకొని బావమని చెప్పి పోయారా లేదా? పెళ్లి రోజు పోటోళ్ళు పాపం పోలేదా? వీళ్ళని ఎట్ట చేయాలబ్బా? వీళ్ళని యాప చెట్టు మెల్లి తెచ్చి గట్ట వేసి కొట్టాలి వాళ్ళని. ఏసనని మగేసిని తీసుకుపోలేదా నిజంగా? సరే పోనీ అండి, క్వీన్స్ ల్యాండ్ కన్నా పోయారా లేదా? క్వీన్స్ మీకు దగ్గరలో ఉందండి సార్, మీకు పోలేదా? సరే పోనీ పనిమల్లర కన్నా పోయారా లేదా? అదే చెప్పండి. అబ్బా అదే నేను చెప్తే ఆ పనిమల్లర కాలేజీ తప్పితే పేట, లేకపోతే ఆ మాధవరం, దిగితే కనిగిరి. దేవునికి స్తోత్రం కలుగున కాక. కోరా కుమారులు చూడాలంటే ఎన్ని లేవు? చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడక ఎందరో ధనులున్నారు ధరలోనా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడక ఎందరో గనులున్నారు ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి. నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమేరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నిన్ను చూడాశయ్యా, యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా. రావయ్యా యేసయ్యా రయ్యమునా, రావయ్యా యేసయ్యా రయ్యమునా. ఆమేన్. చూచుటకు ఏమి లేవు భూమి మీద, కాలక్షేపము కొరకు స్థలాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రపంచంలో. కాలక్షేపం అంటే మీకు అర్థమవుతుందో లేదా? టైం పాస్ చేసేదానికి స్థలాలు బేబిచ్చంగా పెరిగిపోతున్నాయి. అందులో మరి మన తమిళనాడులో ఇంతకుముందు మేమున్న దగ్గర కత్తిపార బ్రిడ్జ్ ఉంటుంది. ఆ కత్తిపార బ్రిడ్జ్ కింద మొత్తం చెత్త వేస్తారు. అక్కడ కుప్ప చెత్త మొత్తం తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. వచ్చే బురద అటు పక్క పోవాలంటే అంత అసహ్యంగా ఉండేది. ఇప్పుడు వాటి మొత్తాన్ని శుభ్రం చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పార్కుగా చేశారు. పిల్లలు ఆడుకునే గేమ్స్, హోటల్స్, బట్టల షాపు, KFC, ఇంకా చాలా చాలా. జనాలు తాంబరం నుండి, చెంగల్పట్టు నుండి, శ్రీపెరంబత్తూరు నుండి జనాలు వస్తున్నారు, కిరిచి వస్తున్నారు అక్కడ. ఈ జనాలు ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పారు, అక్కడ ఉన్న షాపులు, అక్కడ ఉన్న బట్టలు, తిండి, గేములు, వీటన్నిటిలో ఒక్క రోజుకి దగ్గర దగ్గర ₹1 కోటి వ్యాపారం జరుగుతుందంట. ఎంత అండి? ఎంత? ₹1 కోటి ఒక్క రోజుకి. చూసి ఎంత జనాలు వస్తున్నారు. మెరీనా బీచ్ ఎప్పుడన్నా ఖాళీగా ఉందా? సినిమా థియేటర్లు విస్తరించిపోతా ఉన్నాయి. ఏ సినిమా థియేటర్ అన్నా ఖాళీగా ఉందా? మాల్లు
మాల్ అంటే షాపింగ్ మాల్, దండలు కాదు, మళ్ళీ ఆ మాల్లు ఎక్కడ చూసినా అవే. అంటే చూసేదానికి ఎన్ని వింతలు ఉన్నాయండి భూమి మీద. కానీ కోరహు కుమారుల ఆశ ఒకటే, మేము మా దేవుని మందిర ఆవరణమును చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కోరహు కుమారులు దేవుని మందిరమును చూడాలని అంత ఆశతో ఉన్నారు? ఏముంది దేవుని మందిరములో? చదవండి పరిశుద్ధ గ్రంథములో, అందులోనే 10వ వాక్యం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. కోరహు కుమారులు అంటున్నారు, ఎందుకయ్యా చూచుటకు వింతలు ఎన్నో ఉన్నాయి భూమి మీద, ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి, రకరకాలైన ఆశలు, కోరికలు భూమి మీద ఉన్నప్పుడు మరి నీవెందుకు దేవుని మందిరమును చూడాలని ఆశపడ్డా? ఏముంది దేవుని మందిరములో అని అంటే, నా ప్రియులరా, కోరహు కుమారులు అన్నారు, ఆ దేవుని మందిరములో నా బ్రతుకుకి ఒక్క దినం బ్రతికినా చాలు, 1000 దినముల యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుని మందిరములో ఒక్క దినము నివసిస్తే చాలు, 1000 దినములు నివసించినట్టే. వాళ్ళ ఆశ కోరికంతా ఒకటే, ఒక్క దినము బ్రతికినా నా దేవుని మందిరములో నేను బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క దినము బ్రతికినా చాలు, నా దేవుని మందిర ఆవరణములో, ఆయన మందిర ద్వారము దగ్గర నేను ఒక్క దినము నివసిస్తే చాలు. ఒక్క దినము నివసిస్తే 1000 దినముల యొక్క ఆశీర్వాదము నేను పొందుతాను. ఒక్క దినం. నేను దాన్ని కొంచెం మార్చి చెప్తాను. ఒక్క దినము నివసిస్తే 1000 దినముల యొక్క ఆశీర్వాదము పొందినట్లు. సరే, ఒక్క దినము దేవుని మందిరమును పోగొట్టుకుంటే, ఇప్పుడు చెప్పండి, ఒక్క దినము దేవుని మందిరములో నివసించే భాగ్యం పోగొట్టుకుంటే ఏమండి? అది ఒక్క దినము దేవుని మందిరములో నివసిస్తే 1000 దినములు, 1000 సంవత్సరముల యొక్క ఆశీర్వాదం పొందినట్టు. సేమ్ టైం ఒక్క దినము దేవుని మందిరములో నివసించే ఆశీర్వాదము, ధన్యత, భాగ్యమును పోగొట్టుకుంటే 1000 సంవత్సరముల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టే. దేవుని మందిరములో నివసించేది ఒక్క దినమైన చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 1000 దినముల 1000 సంవత్సరముల ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? 1000 సంవత్సరములు ఎవరు బ్రతుకుతారు? 1000 సంవత్సరాలు బతికేది ఎవరండి? బైబిల్లో కూడా 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరు లేరు. మరి 1000 సంవత్సరాల ఆశీర్వాదం అంటే ఎట్లా అది అంటే చెప్తాను. నీవు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు అంటే అర్థమైందంటే, ఒక్క దినము దేవుని మందిరములో నీవు నివసిస్తే తరముల వరకు, 1000 సంవత్సరముల వరకు ఎన్ని తరములైతే ఉన్నాయో అన్ని తరములు ఆశీర్వదించబడతాయి. ఒక్క దినము నువ్వు దేవుని మందిరములో నివసిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఎలా నివసించాలి? నివసించుచున్న వారికి ఏం మేలు కలుగుతుంది అంటే చదవండి 11వ వాక్యం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతుల పైకెత్తి దేవుని బాగా స్తుతించని మనసారా హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కోరహు కుమారులు ఏమంటున్నారంటే, ఆయన మందిరములో నివసించుచున్న వారికి
ఏ మేలును చేయక ఆయన మానడు. ఎంత అద్భుతమైన మాట అండి. మీకు నెత్తి మీద ఉందండి దరిద్రం. పక్కన లేదు, అక్కర్లేదు, నెత్తి మీదనే ఉంది. ఇంత అద్భుతమైన మాట చెప్తుంటే ఒక ఆమెను అనలేదు, హల్లెలూయా అనలేదంటే ఎక్కడుంది? చెప్పరేందండి. కొన్నిసార్లు మనం దరిద్రపడా సైతానుగా, వాడు ఈమె సైతాను కాదు, నీ నెత్తి మీద ఉండేవాడు ఎవడాడు? ఆ మధ్య ఒక అతనికి దెయ్యం పెట్టింది. ఒక పాస్టర్ ప్రార్థన చేసి కింద పడిపోయాడు, లేపి నిలబెట్టారు. ఎంతకాలం సైతాన్ని పట్టింది నీకు అంటే 24 ఏళ్ళ నుండి పట్టింది. 24 ఏళ్ళ నుంచి పట్టిందా? 24 ఏళ్ళ నుండి ఎట్ట పట్టింది? మా వాళ్ళు అందరు తీసుకొచ్చి తగిలిచ్చారు. ఏం చెప్తారు? కళ్ళు తెర, దరిద్ర పోడా, కళ్ళు తెరు అంటే కళ్ళు తెరిచి ఏదైనా చెప్పి నిజమే చెప్పేది. 24 ఏళ్ళ నుంచి సైతాన్ని పట్టిందా? ఏదిరా ఆ సైతాను అనంటే వాళ్ళ భార్య ఇదిగానమాట. కొంతమంది భార్యని సైతాను సైతాను అలా, కొంతమంది భర్తలు చూసి దెయ్యం మొహమాడా పండుకో. కొంతమంది పిల్లలే సైతానులు పుట్టిరా, కడుపులో సైతానులు పుట్టిరా. నేను చెప్తాను, సైతాను ఎవరు కాదు, మీ నెత్తి మీదనే ఉన్న. అందుకే మోగ దెయ్యం పెట్టింది. ప్రభుని స్తుతించలేక, ప్రభుని ఆరాధించలేక చేస్తుంది ఈ మోగ దెయ్యం. యేసు నామములో మోగ దెయ్యం పోవునుగా. ఇప్పుడు అని చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులరా, ఎంత అద్భుతమైన శ్రేష్టమైన మాట చెప్తే ఎట్టు ఊరుకున్నారండి మీరు? ఆయన మందిరంలో నివసించుచున్న వారికి ఏ మేలును చేయక ఆయన మానడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత అంటే దేవుని మందిరంలో నివసించే వారికి నా ప్రభు ఏది కొదువ చేయడు వారికి. ఎక్కడ కన్నీళ్ళు, ఏ కొండ కన్నీళ్ళు, రామేశ్వరం పోయినా కాదు, నువ్వు ఎక్కడికన్నా పోయి గుండు కొట్టించుకో, ఎక్కడికన్నా పోయి ఏదన్నా చెయ్యి. ఎందుకంటే దేవుని మందిరములో నీకు మేలు కలుగుతుంది. ఎందుకంటే దేవుని మందిరములో ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ ఎవరై ఉన్నాడంటే తండ్రిగా ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు అంటే తన బిడ్డలు ఏది అడిగినా తండ్రి చేస్తాడు, ఇస్తాడు. మనము దేవుని మందిరంలోనికి వచ్చి ఏది అడిగినా ఆయన చేయకుండా మానడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, మన సంఘస్థులు కాదండి, వేరే సంఘస్థులు. నేను అడగకముందు ఆమె చెప్పద్ది, ఈ వారం మేము గుంటూరు వెళ్ళామండి పాస్టర్ గారు ప్రార్థనకి అని. తర్వాత వారం ఈ వారం మేము హైదరాబాద్కి వెళ్ళామండి అంటారు. తర్వాత వారం ఈ వారం మేము ఖమ్మంకి వెళ్ళిందండి. నా కోపం వచ్చి అసలు మీ మందిరానికి ఎప్పుడు పోరా అని అడిగాను. అంటే ఏం చేద్దామని మా దరిద్రం ఆడికిడికి పోతే మానదక్క, మరి ఆడికి పొమ్మని చెప్పు పాస్టర్ గారు. ఈ బైబిల్ తీసి నెత్తిని వంగబెట్టి పెట్టి 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 పని కొడితే దరిద్రం పోద్దక్క. ఆమె అది కూడా ఈ అమాయకులు నిజమేనా అంటున్నాం. వీళ్ళు ఏం చెప్పినా చేస్తుంటారు. వీళ్ళు మామిడి ఆకులు తినమంటే అది తింటారు, మట్టి తెచ్చుకోమంటే మట్టి తెచ్చుకుంటారు. ఎక్కడుండి దేవుడు? ఏమండే కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను, ఉరువాడ వీధుల్లోన నిన్నే అడిగాను.
ఊరు వాడ వీధులు యేసుప్రభు ఎందుకు వడలు అమ్ముకుంటుంట సంత పెట్టుకొని వీధులలో కూర్చొని అయినా ఏంటి కొండల్లో నా కోణలు అయినా బుత్తరైనా కొండల్లో కోణల్లోనికి పోయేదానికి అసలు నువ్వు ఆడెందుకు ఎతికి నువ్వు? ఆయన ఎక్కడుంటాడండి? ఎక్కడో ఉన్నావని ఏడుస్తూ ఉన్నానయ్యా, నా వెంట ఉన్నావని ఎరుగకయే నేనుంటిని. నా కష్టాలలో నా కన్నీళ్ళలో నా కష్టాలలో నా కన్నీళ్ళలో నీవే నాకు తోడయ్యున్నావయ్యా, ఎక్కడో ఉన్నావని ఏడుస్తూ ఉన్నానయ్యా. చాలు, ఎక్కడో ఉన్నావని ఏడుస్తూ ఉన్నా, కానీ నువ్వు ఎక్కడో లేవు, మా వెంటనే ఉన్నావు. ఆమేన్. తలకాయ నొప్పి బాగు కావాలా? ఎమటే బస్సు పట్టుకొని రండి. శాతబడి కట్లా నువ్వు మంత్రగాడువరా, పెద్ద మంత్రగాడురా, నీకు చేయాలరా ప్రార్థన. ఇట్లాంటి మాటలు కానీ విన్నారంటే ఎమ్మటే టీవీ కట్ చేసేది. అవన్నీ తప్పుడు ఉపదేశాలు. అందుకే ఎఫెసీ పత్రిక చదవండి, నేను మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. క్షమించండి, 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆ మాటలన్నీ మీరు బాగా జాగ్రత్తగా మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఇటు అటు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండక. అమ్మా, నా సొంత మాటలా బైబిల్లో మాటలా ఇవన్నీ? ఒకవేళ రాత్రికి నేను కూర్చొని రాసుకొని వచ్చానా? ఒకవేళ అటు రాత్రి మా బైబిల్లోనే ఉండాలి, మీ బైబిల్లో కూడా ఉందే. అయితే దేవుడు రాపించిన మాటలేనా? చెప్పరేందండి? తగిలాలు లేఖలు అంటారు వాటన్నిటిని రోడ్డు నిలబడి రండి రండి, ఎవరికి దొరుకుతుందో రండి, గోక్కవద్దు రండి, రండి ఇది తీసుకోండి రాసుకోండి ఎమ్మటే స్వస్థత. అలాగా అయిపోయిందండి సేవకుడి రోజులో. రండి తలకాయ నిప్పా రండి, శాతబడి కట్లా రండి. సిగ్గులేని బతుకురా నాయన. కట్ల తీసుకెళ్ళి వేస్తారు, కానీ అట్టాడి స్థలాలలో మోసం చేసే స్థలంలో నమ్మకముగా క్షేమం కొరకు ఎట్లాగైనా ప్రసవేదన పడి వీళ్ళని దేవుని రాజ్యానికి చేర్చాలి అనబడిన దైవ సేవకుడిని మాత్రం పొరపాటున మీరు చెప్పే చూస్తే మీరు బాగా ఇచ్చేటట్టున్నారు నాకు. నన్ను మోసం చేయొచ్చు, కానీ దేవునిని ఏందయ్యా వారం వారం నేను ఒక కట్టెత్తుంటే నీ చేతికి, లేదంటే ఏందయ్యా అన్నట్టు చూస్తారేంది? ఆ మధ్య ఎవరో ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ నువ్వు కూడా కోట్ షూట్ వేసుకోదయ్యా ఇది అన్నాడు. ఎందుకన్నా? మరింత ఇస్తారు కానుక అన్నాడు. అంటే కోట్ షూట్ పెట్టే కానుక నిజమే, అట్నే ఎత్తున్నారు. ఏం చేద్దాం? అట్ట తగలబడింది క్రైస్తత్వం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆంధ్రప్రదేశాలకు వెళ్ళినప్పుడు కష్టపడి వేసుకునేదానికి బట్టలు కూడా సరిగా లేకుండా కాలర్లు ఉతికి 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 అరిగిపోయి ఉంటాయండి సేవకులకి. వాళ్ళకి ఇచ్చే కానుకలు విశ్వాసులు 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు. వీళ్ళు పాస్టర్లు కష్టపడి ఉపవాసాలు ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో మేలు జరిగితే వీళ్ళు తీసుకెళ్ళి 50,000, 60,000 ఆడబోయేసి వస్తారు.
శాపం అది నీ కుటుంబానికి, అది శాపం. దైవ సేవకుడిని బాధ పెట్టేది నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం కానే కాదు. అది ఏ దైవ సేవకుడినైనా చెప్తున్నాను. నీ స్థితిగతులు ఏంటని నీ తల్లిదండ్రులకే తెలుసు. నీ ఆత్మీయ స్థితి ఏందని ఆత్మీయ తండ్రి అయిన సంఘ కాపురికే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని మందిరములో నీకు ఏ మేలు చేయక ఆయన మానడు అని అంటే, ఆయన ఇక్కడ ఉన్నాడు, తండ్రి ఇక్కడ ఉన్నాడు. నీ అవసరతలు ఎరిగిన వాడు ఆయన, నీ అక్కర్లు తీర్చగలిగిన వాడు ఆయన, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఆయన, నిన్ను బాగు చేసేదానికి పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కోరకము అయ్యా బ్రతికితే ఒక్క దినము దేవుని మందిరంలో బతికి చచ్చిపోయినా చాలయ్యా అన్నారు. ఒక్క దినము నీ మందిర ఆవరణంలో బ్రతికితే అదే చాలయ్యా, 1000 సంవత్సరాల ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన మందిరంలో ఉన్న వారికి ఏ మేలు ఆయన చెప్పాలి, ఏ మేలు ఆయన కొదువ చేయక మానడు. ఆయన సన్నిధిలో ఉండగలిగితే, నివసించగలిగితే నీ జీవితంలో మేలు జరిగేది పక్కా క్లారిటీ. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. భక్తిహీనులతో 1000 సంవత్సరాలు బ్రతికేదానికంటే ఒక్క దినము నీ మందిరంలో బ్రతికి చచ్చిపోతే చాలు, 1000 సంవత్సరముల ఆశీర్వాదం. నా ప్రియులరా, ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు. అనేక సంవత్సరాలు అయ్యా నీ రక్షింపడి 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది దేవుని మందిరం నివసిస్తున్నా. మరి నా జీవితంలో ఎందుకు ఈ మేలు కొదువుగా ఉంటుంది? ఎందుకు ఈ మేలు, ఈ అద్భుతం నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? కొంతమందికి ఇంతకాలం నేను ప్రభు సన్నిధి యథార్థంగా ఉన్నా, మరి ఎందుకు గర్భఫలము దేవుడు ఇంకా ఇవ్వలేదు? ఇంత యథార్థంగా నేను ఉన్నా, ఎందుకు ఇంకను మా కుటుంబంలో ఒక మేలు జరగట్లేదు? ఎందుకు మా భర్తను మారు మనసులో నడిపించట్లేదు? ఎందుకు నా పిల్లలు త్రోవ తప్పిపోతూ ఉన్నారు? ఎందుకు నా స్థితి విషపరంగా మారిపోతుంది? అంటే దేవుని మందిరంలో నివసించడం ఒక ఎత్తు. అందరూ చెప్పండి, దేవుని మందిరంలో నివసించడం ఒక ఎత్తు. అయితే రెండవ ఎత్తు ఏంది నేను చూపిస్తాను. అదే 84వ కీర్తన. ఎక్కడికి వెళ్ళొద్దు ఈ పూట, సబ్జెక్ట్ మొత్తం అక్కడే ఈ పూట. చదువు 11. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని మందిరములో నివసించటం ఒక ఎత్తు, దేవుని మందిరంలో యథార్థంగా నివసించటము దానికంటే రెండవ ఎత్తు. చాలా మంది 1వ మెట్లో ఉంటున్నారు కానీ 2వ మెట్టు దాకా రావట్లే. కానీ ఆశీర్వాదాలు మాత్రం 2 ఆశీర్వాదాలు కావాలంటారు. కానీ 2వ నెంబర్కి ఎప్పుడు మనము వెళ్ళట్లే, మొదట్లోనే ఆగుతున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ప్రవక్తన ఉంటుంది కదండి, బిహేవియర్. పనికి వెళ్ళిన మాత్రములో జీతం ఇచ్చేస్తారా? నువ్వు కాఫీ టీ తాగి
2 ఇడ్లీలు, ఒక 4 పూరీలు తిని రెస్ట్ తీసుకో, నెలకు జీతం వస్తుంది అని అంటారా? పని జరిగేటప్పుడు కాసేపు కూర్చున్నారంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇది ఎన్నో ఎత్తు? పనికి వెళ్ళటము ఒక ఎత్తు, రెండవ ఎత్తు ప్రవర్తన, పని చేయాలి. అంతేకాదండి, పనికి వెళ్ళేదే ప్రాముఖ్యం కాదు. అందుకే కొంతమంది ఆరోగ్యం బాగలేనప్పుడు సెలవు పెట్టుకునేస్తున్నారు. ఎందుకని? ఆడికి వెళ్ళేది ప్రాముఖ్యం కాదు, ఆడ పని చేయాలి. పని చేసేంత ఓపిక లేదు కాబట్టి పనికి మానేస్తున్నారు. అంటే అర్థమేంటంటే పనికి వెళ్ళటమే ప్రాముఖ్యం కాదు, పని చెయ్యాలి, అది రెండవ ఎత్తు. బడికి వెళ్ళటమే ప్రాముఖ్యం కాదు, బడికి వెళ్ళిన వారు చదవాలి, చదువు నేర్చుకోవాలి, అది రెండవ ఎత్తు. బడికి వెళ్ళటమే ప్రాముఖ్యం కాదు, బడికి వెళ్ళిన వారు చదువు నేర్చుకోవాలి, పనికి వెళ్ళిన వారు పని చెయ్యాలి. అలాగనే మందిరానికి వచ్చేదే ప్రాముఖ్యం కాదు, రావాలి, అది మొదటి ఎత్తు. రెండవ ఎత్తు ఏంటంటే మందిరానికి వచ్చిన మనము మన ప్రవర్తన దేవుని మందిరములో యథార్థమైనదిగా మన ప్రవర్తనను స్థిరపరచాలి. తమిళ్లో ఏమనుంటుందంటే அவருடைய ஆலயத்தில் ఉత్తమమాయి నడపదు అన్నమాట. అమ్మా ఉందా లేదా మాట? ఉత్తమమాయి దేవుని మందిరములో మనం ఎలా ప్రవర్తించాలంటే ఉత్తమముగా ప్రవర్తించాలి, యథార్థముగా ప్రవర్తించాలి. అక్కడ ఏమని ఉంటాడంటే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన సన్నిధిలో ఏ మేలు చేయక మానడు. గ్యారంటీ పక్కా. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చకుండా మరలా ఆ మాట పరలోక రాజ్యము చేరదు. ఆకాశమైన భూమి అయిన గతించుతుంది కానీ ఆయన మాట గతించదు. ఆయన మాట ఇచ్చాడు పక్కా. ఇంకా పత్రాలు గిత్రాలు వీళ్ళు మాట మారుతుర్రా, ఎందుకు సంతకం పెట్టిపి, సంతకం రాదని ముద్ర పెట్టిపిరా, ఎందుకు మాట తిప్పుతుర్రా? ఆ సీన్ ఏం లేదు దేవుని దగ్గర. మాట ఇచ్చాడంటే పక్కా, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరంలో వచ్చిన వారిని ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ మందిరములో నివసించుచున్న నీవు నీ ప్రవర్తన యథార్థమైనదని రుజువుపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఏబు కూడా అంటాడు, మరి ఇంత నష్టమైపోయింది ఇంకేం చేస్తలేరంటే ఏబు అంటాడు, దేవుని సన్నిధిలో నా ప్రవర్తన యథార్థమైనదని నేను రుజువుపరుస్తానన్నాడు. యథార్థముగా. నా ప్రియులారా, దేవుని మందిరంలో యథార్థంగా నడుచుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలండి? దేవుని మందిరానికి రావటం ఒక ఎత్తు, రెండవ ఎత్తు యథార్థంగా నడుచుకోవాలి. ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని 5 విషయాలు ఉన్నాయి. 5 యథార్థతలు. ఎన్ని చెప్పమంటారు ఈ పూట? మీ చాయిస్. పెళ్లి కూతురుని అడుగుదాం. పెళ్లి కూతురుకు పర్చేసింగ్ ఏమన్నా ఉందేమో? మళ్ళీ అక్క బట్టలను తీసేశారా? పోవాలని ఇప్పుడు మళ్ళీ లేదు కాదు. అయితే 5. ఓకే రైట్. నీది పక్కన. మీరు చెప్పండి, ఎన్ని పాయింట్లు చెప్పమంటావు? పురుషోత్తం అన్న అడుగుదాం. ఎన్ని చెప్పానన్నా? ఆయన అయితే ఏం వద్దులే అన్నా, అయిపోయి అన్నా. యథార్థముగా చదవండి పరిశుద్ధ గ్రంథంలో. కుదిరితే 5 మాటలు చెప్పేస్తాను త్వరగా. రాజుల 2వ గ్రంథం, 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వాక్యం. రాజుల 2వ గ్రంథం ఎవరు ఆ ప్రార్థన చేసేది? హిజ్కియా. ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. సందర్భం ఏంటంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త చెప్పాడు, నేను మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని. ఇంకా దైవ సేవకుడు అటు వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ మొదటి మాట ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో పైన వాక్యం పైన బాగొట్టేశాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎలా నడుచుకుంటునో. చాలు.
ఒకటి ప్రార్థనలో యథార్థత. అందరూ చెప్పండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే మనము యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. కొన్ని సంఘాల్లో, మన సంఘంలో లేదు, నిజంగా అందరూ వందనాలు. ఎందుకో తెలుసు వందనాలు, అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు మన సంఘంలో. స్తోత్రం చెప్పండి. ఎట్లాంటి వాళ్ళు అయ్యా చెప్తా. ఆ యొక్క ప్రార్థన చేసింది, నేను ప్రార్థన చేయకపోతే పిస్టేజ్ దెబ్బతింటది నాకు అనేవాళ్ళు లేరు. స్తోత్రం చెప్పారేం గట్టిగా ఉన్నారు అలాంటి వాళ్ళు. నాకు తెలియలేదబ్బా. ఒకవేళ మీలో ఏమన్నా ఉన్నాయేమో నాకు బయట పెట్టండి ఇప్పుడన్నా. ఏండే వాళ్ళు పాట పాడారు, నాకు ఈరోజు అవకాశం దొరకలేదు అన్నోళ్ళు. అంటే ప్రార్థన మీరు మరలా అనుకోబాకండి. ఎవరినో సంతోష పెట్టాలేనో, ఎవరి దగ్గర అబ్బో భలే చేసిండ్రు, అద్దరు కొట్టిండ్రు ప్రార్థన అనేది ప్రార్థన కాదు. యథార్థముగా దేవుని సన్నిధిలోని వచ్చేసే మనవులే ప్రార్థన. పరిసయుడు సుంకర ఇద్దరు ప్రార్థన చేసేదానికి వచ్చారు. పరిసయుడు ప్రార్థన చేశాడు. ఏం చూపించుకున్నాడు ఆ ప్రార్థన అంటే, మరలో భావించబడు తన బడాయి చూపించుకున్నాడు. ఏమండి అంతే కదా. కానీ సుంకర్ ఏమన్నాడు, ఆకాశము తట్టు కన్నులెత్తి చూచుటకు కూడా ధైర్యం చాలు పాపినయ్యా. ప్రభు అంటాడు, పరిసయ్యుని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన నీతిగా ఎంచబడింది. అంటే ఏదో ప్రార్థనలో మనము ఘనత పొందాలని కాదు, లేకపోతే ఎవరు కొరకో చేసేది కాదు, వాళ్ళకంటే మనం ఎక్కడ తగ్గిన వాళ్ళం ఉండకూడదు, మన ప్రెస్టేజీ నో. దేవుని మందిరంలో ప్రార్థిస్తున్న నీవు యథార్థమైన హృదయముతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయాలి. కొందరు ఉంటారు, కొందరు ఆ ఎక్కకు బాగలేదు, ఆ ఎక్క కొరకు చేయకపోతే ఏమన్నా ఆ ఎక్క అనుకుంటదేమో కాబట్టి ఒక ప్రార్థన ఆమె కొరకు కూడా చేశారు, ప్రభు ఆమెను కూడా కాపాడు అంటే ఇది యథార్థమైన ప్రార్థన. ఏమండి, నిజంగా నీకు మనసులో ఆమె మీద ప్రేమ ఉంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలి. అది అసలైన ప్రార్థన. ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని నువ్వు చేసే ప్రార్థన పొరపాటున ఆకాశం కాదు కదా, ఈ రేకులు కూడా దాటం. స్తోత్రం చెప్పండి. యథార్థమైన ప్రార్థన. కొంతమంది నా కొరకు కూడా చేస్తారు ప్రార్థన, పాస్టర్ను కాపాడు, పాస్టర్తో నువ్వు మాట్లాడు, పాస్టర్తో నువ్వు పాస్టర్ ద్వారా మాతో మాట్లాడు కాదు, పాస్టర్తో నువ్వు మాట్లాడు, నీ బిడ్డను ఆశీర్వదించు, నీ బిడ్డను దీవించు, ఎట్టయినా నీ బిడ్డను వాడుకో. నీకు నిజమైన ప్రేమ ఉంటే వ్యక్తిగత ప్రార్థనలో చెప్పాలి, వ్యక్తిగత ప్రార్థనలో చెయ్యాలి. మనస్సారా నీ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. ఒకటి. రెండు, దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి? ఒకటి యథార్థమైన ప్రార్థన. రెండు, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యం. నీవు మా భార్యవేనన్నా, బర్రివైనట్టుగానంటే ఒక నా చెవులు ఏమన్నా తుప్పు పట్టిపోయినాయా? సరే, రైట్, ఓకే, చదవండి. చదవండి. చాలు. రెండు, యథార్థత. ఒకటి ప్రార్థనలో యథార్థత, రెండు పరిశుద్ధతలో యథార్థత. యోసేపు అంటాడు, ఎవ్వరూ లేరు ఇక్కడ, నాతో శయనించమని పోతిఫరు భార్య రోదన చేస్తుంది యోసేపుని.
యోసేపుని రోదన చేసేది ఎవరండి? ఇంటి పని మనిషా? వంట చేశామా? లేకపోతే ఆయమ్మ? ఎవరు? ఆ దేశానికి రాణి. రాణి అంటుంది, నీవు నాతో శయనించగలిగితే. రాణి తలుచుకుంటే యోసేపును రాజు చేయలేదు. ఏం తక్కువ చేస్తుంది రాణి యోసేపుకి? కానీ అయినా యోసేపు అంటాడు, నా దేవునికి విరోధంగా ఎంత గొప్ప దుష్కార్యము నేను ఎలా చేయగలుగుతాను? దేవుని మందిరములో ఉండవలసినది రెండు ఏంటంటే పరిశుద్ధమైన యథార్థత. యథార్థతైన పరిశుద్ధత. యథార్థమైన పరిశుద్ధత అంటున్నారు. ఏంటయ్యా దీనికి మాకు సరిగా అర్థం కాలేదని మీరు చెప్తే దాన్ని ఒక మాట చెప్తా. యథార్థమైన పరిశుద్ధత అంటే దేవుని మందిరములో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధంగా ఉండటము కాదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే బూతు మాటలు మాట్లాడకుండా ఉండటము కాదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే సినిమా పాటలు పాడకుండా ఉండటము కాదు. దేవుని మందిరాన్ని విడిచి నువ్వు బయటికి వెళ్ళిన తరువాత కూడా లోకముతో సంబంధము లేకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, అపవిత్రతను మనకు అంటకుండా మనల్ని కాపాడుకొనటమే పరిశుద్ధమైన యథార్థత. యథార్థతలో రెండవది ఏందండి చెప్పండి? ఏంటి? పరిశుద్ధత. ఒకటి దేవుని మందిరంలో యథార్థమైన ప్రార్థన, రెండు యథార్థమైన పరిశుద్ధత, మూడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును చాలు. నా ప్రియులరా, ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, యథార్థవర్తనులు ఎక్కడైనను, చదువునన్నా, యథార్థవర్తకులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబులో ఉన్న విశ్వాసం చూడండి. పరిస్థితులన్నీ చేయి జారిపోయాయి, జీవితమే విషపరముగా మారిపోయింది. అప్పుడు కూడా యోబు అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్న యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? ఎక్కడైనా పాడయ్యారా? ఎక్కడైనా నాశనమయ్యారా? యథార్థవంతులు ఎక్కడైనా పాడయ్యారా? అంటే మీరు గమనించండి, యోబులో ఉన్న విశ్వాసం. మూడు, దేవుని మందిరములో ఉన్న వారికి యథార్థమైన విశ్వాసం ఉండాలి. నా ప్రభు నా కొరకు ఇది చేస్తాడు, పక్కా క్లారిటీ, అంతే, ప్రభు చేస్తాడు. ఈ కాలుకు గాయం కలిగింది, నా మేలు కొరకే ప్రభు ఈ గాయాన్ని పెట్టాడు. దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం. దేవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూచి పిలిచే దేవుడు ఆయన. నా ప్రియులారా, విశ్వాసం అన్న చంద్రబాబు నాయుడా, మోషన్న, చంద్రబాబు నాయుడా, జగన్ అన్న, ఈయన్న మాట్లాడతా అర్జెంటుకు పోతుంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. టెన్షన్ చేస్తాడు పురుషోత్తం అన్న. ఎట్నో నిన్న తిట్టిన తిట్టిలకి మొన్న ఈరోజు కూర్చున్నావులే పోకుండా, అది కూడా సపలు కొట్టిన ఒకసారి పురుషోత్తం అన్న కోసం చెప్పిన మాట అంటాడు పాపం. పోయిన వారం తిట్టేలాగా పాపం ఈసారి పోలా, ఒక్కరోజు ఒకసారి కూడా పోలా. అందుకని మళ్ళీ పోతామేమో. అబ్బా సాలే. నా ప్రియులారా, దేవుని సన్నిధిలో నివసిస్తున్న మనము, మన జీవితంలో ఏది జరిగినా అది నా మేలు కొరకే అనబడిన విశ్వాసం. ఇది యథార్థమైన విశ్వాసం. కోరాహు కుమారులు అంటున్నారు, ఎలాగైనా ఒక్క దినమైనా మేము దేవుని మందిరంలో నివసించాలి. ఆ భాగ్యం మాకు కావాలి. ఎందుకంటే దేవుని మందిరములో నివసించుచున్న వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు.
ఎవరి జీవితంలో మేలు చేస్తాడంటే యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో. ఏంటి దేవుని సన్నిధిలో యథార్థత అని 3 మాటలు చెప్పాను. 1 యథార్థమైన ప్రార్థన, 2 యథార్థమైన పరిశుద్ధత, 3 యథార్థమైన విశ్వాసం. ఇంకా 2 మాటలు ఉన్నాయి, బుధవారం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు వినికిడిలో ఫలభరితముగా మార్చబడునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఒక కీర్తన రజితక్క గారు పాడుతుండగా